హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన నుంచి ఓ ప్రేమ పార్ట్ 54 చూసే ముందు పార్ట్ 53 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. రిషి వాళ్ళని తీసుకువెళ్ళి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వచ్చేసరికి వాళ్ళ మమ్మీ డాడీ గదిలో నుంచి మాటలు వినపడుతున్నాయి. టైం చాలా అయింది కదా, వీళ్ళు ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నారని టైం చూసి వెళ్ళి డోర్ నాక్ చేసేసరికి వాళ్ళిద్దరూ లగేజ్ ప్యాక్ చేసుకుంటూ కనిపించారు. వాళ్ళని అలా చూసిన మీరెక్కడికి బ్యాగ్ ప్యాక్ చేస్తున్నారు అని అంటే బాలాజీ భుజం మీద చేయి వేసి బయటకు తీసుకొచ్చి నాకు హనీమూన్కి వెళ్ళాలని ఉందిరా అన్నాడు. ఆ మాటకి పిచ్చి చూపులు చూస్తూ బాలాజీ గారి ముఖం వైపు అయోమయంగా చూస్తే కొడుకు మొహంలో కన్ఫ్యూజన్ చూసి బాలాజీ గారు, నేను వెళ్ళకూడదా, లేకపోతే నా వయసు అయిపోయింది అనుకుంటున్నావా అని అన్నాడు. అదేం లేదు డాడీ అన్నాడే కానీ ఆ కన్ఫ్యూజన్ ఫేస్లో వీడకపోవడంతో బాలాజీ గారు చిన్నగా నవ్వుతూ వేర్ని దగ్గరికి తీసుకొని, నీకు ఒక విషయం చెప్పనా నాన్న, నాకున్న 3 పిల్లల్లో నాకు అందరికన్నా ఎవరు ఎక్కువ ఇష్టం అనుకుంటున్నావు అని అడిగితే తడుముకోకుండా నైనా అని చెప్పాడు. అతని ఆన్సర్కి బాలాజీ గారు మనసులో నవ్వుకుంటూనే నైనాను కూడా తన బిడ్డే అని ఎప్పటి నుంచో యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాడని క్లియర్గా అర్థం చేసుకొని, తప్పు, నాకు అందరికన్నా 2 రెట్లు ఎక్కువ ఇష్టమైనది ఎవరో కాదు, నువ్వే. ఆ మాటకి షాక్ అయితే బాలాజీ భుజం తడుతూ, నిజమే, రిషికి కోపం ఎక్కువ, నైనకి పొగరు, కానీ అది ఆత్మాభిమానంతో కూడిన పొగరు. కానీ నువ్వు వేరురా, ఎంత ఎదిగి ఉన్నావో అంతే ఒదిగి ఉండే నీ గుణం, ఎలాంటి పరిస్థితి అయినా అర్థం చేసుకొని నీ తెలివితేటలు, నీ మనసులో ఎంతటి బాధ అయినా నీతో నువ్వు తప్ప పక్కన వాళ్ళతో పంచుకొని నీ నేచర్, తల్లిదండ్రులుగా మాకిచ్చే గౌరవం, సమాజంలో ఇప్పటి వరకు మమ్మల్ని తలదించుకునే పని ఏదీ చేయలేదు. మా 2 కుటుంబాలకు తొలి బిడ్డవు నువ్వు, నా ఒక్కడికే కాదు, మా నలుగురికి కూడా నీ తర్వాతే మాకు ఎవ్వరైనా. అది ఇప్పటికీ ఎప్పటికీ అలాగే ఉంటుంది. పరిస్థితుల ప్రభావం నీ మీద కోపం చూపించినా, ప్రేమ చూపించినా మాకు అధికారం ఉంది కాబట్టి అలా చూపించాం. ఇప్పుడైనా ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు ఒక బిడ్డకి తండ్రివయ్యావు, ఇంకో బిడ్డకి తండ్రివి కాబోతున్నావు. నీ కూతుర్ని నువ్వు ఎలా చూసావో నీకు తెలుసు, కానీ ఈ క్షణం ప్రపంచంలో అందరికన్నా ఎవరు ఎక్కువ అంటే తడుముకోకుండా నీ కూతురనే చెప్తావు. నీ కూతురు తర్వాత స్థానమే నీ భార్యది, ఆ తర్వాత తల్లిదండ్రులకు, మిగిలిన వారికి. ఇది మన జీవన చక్రం. ఇప్పటికే నీ జీవితంలో టీనేజ్ ఎంగేజ్ కూడా ఆల్మోస్ట్ వేస్ట్ అయిపోయింది. ఇక నీ జీవితాన్ని వేస్ట్ కానివ్వకు, దాన్ని ఒడిసి పట్టుకుని నీకంటూ చెరగని గుర్తులు సృష్టించుకో. వయసు మళ్ళాక మననం చేసుకుంటే సంతోషాలే తప్ప బాధ అనేది దరిచేరకుండా ఉండేలా మీ ఇద్దరి జీవితాలు మలుచుకోండి. ఆల్ ద బెస్ట్ అని నుదుటి మీద ముద్దు పెట్టి ధరణి లగేజ్ ప్యాక్ చేసుకుని బయటకు రావడంతో, వెళ్ళి స్నిగ్ధని కూడా తీసుకురా అని అన్నారు. ఆ మాటకి మీ హనీమూన్కి స్నిగ్ధ ఎందుకు డాడీ అని అంటే, మాది అదో రకమైన వెరైటీ హనీమూన్ అని చిన్నగా చెవిలో పొడిగాడు. కి ఇంకా అర్థం అవ్వక అయోమయంగా బాలాజీ వైపు చూస్తూ ఉంటే, భర్త ఆజ్ఞ మేరకు ధరణి నయన గదికి వెళ్ళి అమ్మ పక్కనే హాయిగా నిద్రపోతున్న స్నిగ్ధని ఎత్తుకుంది. నయన కూడా మెలకువ రావడంతో లేచి, ఈ టైంలో ఎక్కడికి అని అంటే, నేను మీ మావయ్య హనీమూన్ వెళ్తున్నాం, దీన్ని కూడా తోడు తీసుకొని వెళ్తున్నాం, మీకు ఎలాగో వెళ్ళే భాగ్యం లేదు, ఆ ఇంట్రెస్టు లేదు, అందుకే మేమైనా సరదాగా ఎంజాయ్ చేసి వస్తాం అంటూ మూతి తిప్పుకుంటూ తన జడని విసురుగా వెనక్కి విసిరేసి వెళ్తూ ఉంటే, అత్త చెప్పిన దానికి కోడలికి నిద్రమత్తు దెబ్బకి వదిలిపోయి ధరణి వెనకే పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసరికి అప్పటికి హాల్లో శిలా విగ్రహంలా నిలబడి వేద్ని చూసి, ఈయనకేమైంది అని అనుకొని వాళ్ళ వెనకే కిందకు వచ్చేసరికి వీళ్ళిద్దరూ పాపను తీసుకొని గుమ్మం కూడా దాటేశారు. నయన వేద్ని కదిపి, వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు ఈ టైంలో అని అడిగేసరికి హనీమూన్ అని చెప్తున్నంతలోపు వాళ్ళిద్దరూ కారు స్టార్ట్ చేసుకుని రయ్యమని దూసుకుపోయారు. నయన పాప మాత్రం, ఈ ఏజ్లో హనీమూన్ ఏంటి అని 2 గుడ్లు బయటకు పెట్టింది.
కరెక్ట్గా అదే టైంకి హాల్లో ఉన్న వాళ్ళిద్దరి మీద పెద్ద ఫ్లవర్స్ బ్లాస్ట్, దానితో పాటు గట్టిగా హ్యాపీ యానివర్సరీ అన్న అరుపులు. రిషి కీర్తన, శర్వ నవ్య, ఇంద్రప్రియ, ధరణి, బలరాం అందరివి. కానీ అవన్నీ రికార్డెడ్. ఆ తర్వాత బాలాజీ గారి గొంతు వినపడింది. హ్యాపీ యానివర్సరీ మై సన్, హ్యాపీ యానివర్సరీ మై డియర్ ప్రిన్సెస్. ఓ ఆడపిల్లకి పెళ్ళైతే పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్తుంది, కానీ నువ్వు పుట్టింటి నుంచి మళ్ళీ పుట్టింటికి వచ్చావు. ఇన్ని సంవత్సరాలు ఆ విషయం నీకు అర్థం కాలేదు బంగారం. ఈ మామ నిన్ను తండ్రి కన్నా ఎక్కువ చూశాడు కదా. పెళ్ళైనాక నువ్వు నా ప్రిన్సెస్లా ఉండకుండా సగటు కోడల్లా ఎందుకు మారిపోయావు? ప్రతి విషయాన్ని నాతో షేర్ చేసుకొని మురిసిపోయిన నా మేనకోడలివి. నేను 5 సంవత్సరాలుగా మిస్ అవుతూనే ఉన్నా అంటున్నప్పుడు ఆయన గొంతు బొంగురుపోయింది. ఆ మాట వినబడడంతోనే నయన కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. నీకోసం ఆ ఇడియట్ని కూడా పక్కన పెట్టేశాను. అలాంటిది ఈ మామని కనీసం కన్సర్న్ అయినా చేశావా నువ్వు? ఇన్నాళ్ల పాటు నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయావు. అత్త ఒక మాట అంటే నీకు మామ, మరిది అంటే చిన్న బావ, మీ బావ ఇంతమంది ఉన్నారు. అయినా కూడా నీకు ఎవ్వరూ కనపడలేదా? మమ్మల్ని కూడా అవాయిడ్ చేసేసి నీకు నువ్వే శిక్ష వేసుకొని ఆ శిక్ష నీతో పాటు మేమందరం అనుభవించేటట్టు చేసావు. వాట్ ఎవర్, అవన్నీ అయిపోయాయి. కానీ గడిచిన కాలం, జీవితం రెండూ వెనక్కిరావు కదా. నీ 2 గతాలు నీకు గుర్తే ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా కరెక్ట్ డెసిషన్ తీసుకోగలవని నమ్మకం నాకుంది. నాకు మాత్రం మీ ఇద్దరూ కలిసి హ్యాపీగా ఉంటే చూడాలని ఉందిరా. మీ ఇద్దరి పెళ్ళి నువ్వు పుట్టినప్పటి నుంచి నా డ్రీమ్. ఆ డ్రీమ్ నాకు ఫుల్ఫిల్ అయ్యింది. కానీ ఆ హ్యాపీనెస్ని నేను ఎంజాయ్ చేయలేదు. కానీ ఇకపై మీ మామ కన్ను మూసేదాకా అదే హ్యాపీనెస్లో బతకనివ్వరా అని అంటున్నప్పుడు నైనా మామా అని గట్టిగా అని తన 2 చేతులతో నోరు మూసేసుకొని ఏడుస్తుంటే బాలాజీ వాయిస్ కట్ అయ్యి ధరణి వాయిస్ స్టార్ట్ అయింది. కన్నయ్య, భార్య కోసం ఈ అమ్మకి 3 సంవత్సరాల శిక్ష వేశావు. చిన్నతనం నుంచి దాన్ని మనం ఎలా చూసామో. నిజమే, మనం మాట్లాడే విధానానికి దాని మనసు గాయపడి ఉండొచ్చు. అందుకే మన మీద నెగిటివ్గా ఉండొచ్చు. కానీ ఐ ప్రామిస్ యూ, ఇకపై నా కోడల్ని, మేనకోడల్ని నేను నోరెత్తి ఒక్క మాట అనను. ఇన్నాళ్ల పాటు దాన్ని ఒక్క మాట అనే హక్కు మేనత్తగా నాకుందని అనుకున్నానే, కానీ నా మాటలు దాన్ని అంత బాధ పెట్టాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అభి అని పిలిచింది. అభి అని పిలుపు విన్న నయన చెవిలో మారు మోగుతూ ఉంటే, నీకు ఓ విషయం చెప్పనా? నాకు ఎంతో ఇష్టమైన పేరే అభి. అందుకే వాడికి అభినయ వేదని పేరు పెడితే నీకు అభినయన అని పేరు పెట్టుకున్నాను. నిజమే, వదిన కడుపులో 2 ఆడపిల్లలుంటే ఒకరికి అభి, ఇంకొకరికి నయన అని పేరు పెట్టుకున్నా. కానీ ఒక్క ఆడపిల్ల పుట్టినా అభినయన అని పేరు పెట్టుకోవాలని అనుకున్నాను. అందుకే ఆ పేరు నీకు అలా ఉండిపోయింది. నాకే కాదు, నీ బావకి ఆ పేరంటే ఇష్టం. అందుకే నువ్వు పుట్టకముందే కడుపులో ఉన్నప్పుడే నీకు వాడే ఆ పేరు పెట్టుకున్నాడు. కోపంలో వాడు నీ మీద ఒక మాట గట్టిగా అరిచినా నీ వెనక వాడి మనసులో నీ మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత కేరింగ్ ఉందో నాకు తెలుసు. మీ అందరికీ నేను నా కొడుకే విలల్లా కనిపిస్తున్నాము. నువ్వెందుకే మనసు పెట్టి ఆలోచించలేదు వాడి గురించి? పూర్తిగా వాడేంటో తెలిసి కూడా వాడు నీకు ముద్దు పెట్టినప్పుడైనా వాడి మనసులో ఇష్టం నువ్వు గుర్తించలేదా? వాడి మనసులో అప్పటికి నువ్వు పూర్తిగా నిండిపోయావు. కానీ వాడు కన్ఫ్యూజన్లో ఉన్నాడు. నా మేనకోడలే నా కోడలు కావాలని నేను అనుకున్నా. నాకు మీ ఇద్దరూ అలా క్లోజ్గా ఉండడంతో ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇంటికి రాగానే వాడిని నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటావా, నయనతో నేను మాట్లాడతాను అంటే ఇష్టం లేదని చెప్తే కేవలం నీకోసమే నా కొడుకుని నేను మొదటిసారి కొట్టాను. అబద్ధమైతే పక్కనే ఉన్నాడుగా, అడుగు అని అనడంతో నయన కన్నీళ్లతో వేద్ వైపు చూసేసరికి తలదించుకున్నాడు. కాబోయే కోడలిని, పైగా పెళ్లి కూతుర్ని పక్కన పెట్టుకొని తనను వదిలేసి నీ కోసం చీర సెలెక్ట్ చేసి తనది కోరుకుంటుందని కూడా ఇవ్వలేదు. కానీ తన ఒంటి మీద ఆ చీర వెళ్ళిందని అంత విలువైన దాన్ని కూడా బిల్ పే చేసి వదిలేశాను. వేరే వాళ్ళు తాకింది నా మేనకోడల్ని చేరకూడదు అని. నోరు పెద్ద ఉన్నంత మాత్రాన మనసులో ప్రేమ లేకుండా పోదే. అయినా నేను ఎన్ని చెప్పినా నీకు మీ మామలో కనిపించినంత ప్రేమ నాలో కనిపించదులే. కానీ
గత జీవితం గురించి ఆలోచన మర్చిపోయి జరగబోయే జీవితంలో వేయాల్సిన అడుగుల గురించి నిర్ణయం తీసుకొని జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టండి. ఆల్ ద బెస్ట్ కన్నయ్య. అమ్మ నిన్ను వదిలి ఉండలేదురా, ఇక నన్ను వదిలి వెళతామన్నమాట. ఇంకెప్పుడైనా వస్తే అదే నా ఆఖరి క్షణం అవుతుంది అని ఆ వాయిస్ రికార్డింగ్ ఆగిపోయింది. వాళ్ళ ఆడియో ఆగిపోయిన వెంటనే యంగ్స్టర్స్ అందరిది మళ్ళీ ఇంకొకసారి వినిపించింది. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ న్యూ లైఫ్ జర్నీ. మీకు ఒక చిన్న సర్ప్రైజ్ పెంట్ హౌస్లో ప్లాన్ చేశాము. గో అండ్ సీ అండ్ ఎంజాయ్ యువర్ డే అని అంటూ అది కూడా ఆఫ్ అయింది. అది ఏంటో అర్థమైన వేద్ చిన్నగా నవ్వుకుంటూ పక్కనే వాళ్ళ అత్తయ్య మావయ్య మాటలకు హాల్లో బొమ్మలాగా బిగుసుకుపోయిన నయనని కదపకుండానే తన రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటే వేద్ స్టెప్స్ ఎక్కుతున్న సౌండ్ విని తేరుకున్న నైనా అతని రూమ్ వైపు వెళ్ళిపోవడం చూసి కంగారుగా తను కూడా అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అదేంటి రూమ్లోకి వెళ్ళిపోతున్నావు? పైన పెంట్ హౌస్లో ఏదో సర్ప్రైజ్ ఉందని అన్నారుగా, చూద్దాం రా అని అంది. వేద్ చేతులు కట్టుకొని తన వైపే చూస్తూ ఉంటే నైనా చేతులు నలుపుకుంటూ, అంటే సర్ప్రైజ్ అన్నారు కదా, ఒక్కసారి చూడాలని క్యూరియాసిటీ అని ఇబ్బందిగా చెప్తే వేద్ కార్నర్ స్మైల్ విసిరి పెంట్ హౌస్ వైపు నడిచాడు. నైన కూడా ఎక్సైట్ అవుతూ అతని వెనకే వెళ్తే ఆ పెంట్ హౌస్ డోర్ ఓపెన్ చేయమని ఏదో సైగ చేశాడు. నైనా గబగబా వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయింది. ఆ గది మొత్తం చుట్టూ వైట్ కర్టన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్తో, సెంటెడ్ క్యాండిల్స్తో డెకరేట్ చేసి మంచి అరోమా వస్తూ ఉంటే అప్రయత్నంగా తన అడుగు లోపలికి పడింది. ఆ గదిని చూసిన మరుక్షణం తన మనసులో తను వేద్తో సాక్షిగా ఫస్ట్ ఇంటిమసీకి రెడీ అయినప్పుడు అతను లండన్లో అరేంజ్ చేసిన రూమ్లా అనిపిస్తూ ఉంటే ఒక్కసారి ఆ రోజు తన కళ్ళ ముందు మెదిలి తన బుగ్గలు కెంపులైపోయాయి. తన వెనక్కి నిలబడి తన సిగ్గుని చూస్తున్న వేద్ పెదవుల మీద సన్నటి చిరునవ్వు రాగా తన వెనుకగా అతి సమీపంలో నిలబడిన వేద్ ప్రెజెన్స్ తెలుస్తూ ఉంటే ఆ ప్రెజెన్స్ని ఫీల్ అవుతూ ఉంటే నైన గుండె ఆగకుండా జెట్ స్పీడ్లో కొట్టుకుంటోంది. తన మనసు క్యూటీగా సిద్ధంగా ఉన్నా మెదడు నయనగా సిద్ధంగా లేక ఇబ్బంది పడుతూ ఉంటే శరీరానికి పూర్తిగా అలవాటైన అతని స్పర్శ ఇది కొత్త కాదు కదా అని చెప్తోంది. ఆ రెండింటిని యుద్ధాల మధ్య తను సన్నగా నలుగుతూ ఉంటే వేద్ సర్ప్రైజ్ నచ్చిందా అని అదొక రకమైన గొంతుతో అడిగాడు. ఆ మాట తీరుకు నైన ఇంకొంచెం బిగుసుకుపోయింది. వేద్ మాకింగ్ వాయిస్తో ఇంకొక 2 స్టెప్స్ తనకు దగ్గరగా వేసి నచ్చిందా నచ్చలేదా అన్నాడు. ఆ దెబ్బకి నైన నచ్చిందని కొంచెంసేపు, నచ్చలేదని కొంచెంసేపు తలని రౌండ్గా తిప్పేసి ముందు ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోవాలని వెనక్కి తిరిగి వెళ్ళబోతూ ఉంటే వెళ్తున్న తన చేయి పట్టుకున్నాడు వేద్. ఆ చర్యకి తన మనసులో వేల ప్రకల్పనలు జరుగుతూ ఉంటే బయటపడకుండా కళ్ళు మూసుకొని ఆ చేతిని శరీరాన్ని అతనికి అప్పచెప్పేసింది. వేద్ నైనా ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేస్తూ తన దగ్గరకు వచ్చి గట్టిగా కళ్ళు మూసుకొని నైన ముఖం మీద సన్నగా గాలి ఊది నెమ్మదిగా నైన చెవిలో, భయపడకు, నీకు ఇష్టం లేకుండా నేను నిన్ను టచ్ చేయను. ఓ పక్క క్యూటీగా నా మీద ఇష్టం ఉన్నా ఇంకో పక్కన నైనగా నా స్పర్శను భరించలేవు. నీ మనస్సు నీ మెదడుని కష్టపెట్టకుండా ఈ మ్యాటర్ని ఇక్కడే వదిలేసి, వాళ్ళ సర్ప్రైజ్ ఏంటో నాకు తెలుసు కాబట్టే నేను పైదాకా రాలేదు. పద కిందకు వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అని అనడంతో కళ్ళు తెరిచిన అయినా వేద్ తనని చిన్నప్పటి నుంచి ఇంత బాగా ఎలా అర్థం చేసుకుంటాడో అర్థం కాలేదు. వేద్ ప్రతి చిన్న విషయాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోగలడు. నైన ఒక్కదాని విషయమే కాదు, అందరి విషయాల్లో అలా ఉన్నా తన విషయంలో ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాడు. చిన్నప్పటి నుంచి ఆ కేర్నే రెస్ట్రిక్షన్ అని ఫీల్ అయింది. కానీ ఈ క్షణం అంత కేర్ తీసుకుంటూ ఉంటే తనంత అదృష్టవంతరాలు ప్రపంచంలోనే లేదు. ఇన్నాళ్ళు అదృష్టం అంతా మిస్ చేసుకున్నాను అని తన మనసులో అనిపిస్తూ ఉంటే విరిసి విరియని నవ్వు పెదవుల మీద పూస్తూ ఉంటే తనకన్నా 4 అడుగుల ముందు నడుస్తున్న వేద్కి వెనక నుంచి తన చేతితో దిష్టి తీసి మెటికలు విరిచి వేద్ని పైనుంచి కింద వరకు స్కాన్ చేసింది.
ఇప్పటి వరకు ఎప్పుడూ నార్మల్గా చూడడం తప్ప ఏనాడు పట్టి పట్టి చూసింది లేదు. 6 అడుగుల ఎత్తులో పట్టుకుంటే పాలు కారేలాగా తనకన్నా వైట్ స్కిన్ టోన్తో ఎక్కడికక్కడ బాడీ 6 ప్యాక్కి 8 ప్యాక్కి మధ్య పెంచేసి ఫేస్ మాత్రం క్యూట్గా ఉండి సిల్కీ హెయిర్ స్టైల్తో సింపుల్ అండ్ డీసెంట్ లుక్ చూడగానే అట్రాక్ట్ చేసే అంతటి అందం. వెండి తెర రారాజు. అందం, మంచితనం అన్నీ కలబోసిన ఒక డైమండ్లా అనిపిస్తూ ఉంటే అతన్ని రెప్ప కొట్టకుండా చూస్తూనే రూమ్లోకి అతని వెనకే ఎలా వెళ్ళిందో కూడా తెలియలేదు. నయన చూపులు వేద్ వీపుకి తేలుస్తూ ఉంటే పట్టించుకోకుండా బెడ్ చూపించి, నువ్వు ఇక్కడే నిద్రపో, నేను ఆ పక్క రూమ్లో పడుకుంటాను అని వెళ్తూ ఉంటే నయన నిజంగానే వెళ్ళిపోతాడేమోనని కంగారుగా, ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా వదిలేస్తావా, ఏం అవసరం లేదు, నువ్వు ఇక్కడే పడుకో అని అంది. వేద్, సరే నువ్వు బెడ్ మీద పడుకో, నేను సోఫాలో పడుకుంటాను అని అంటే నయన సీరియస్గా వేద్ వైపు చూస్తూ, నాకేమీ అంటురోగాలు లేవు, నువ్వు కూడా మంచం మీద పడుకో, అయినా నాకు భయం, నీకు తెలుసు కదా అని అంటే వేద్ మనసులో చిన్నప్పటి నుంచి లేని భయం ఇప్పుడే వచ్చింది దీనికి అని అనుకుంటూ నయనకి 2 అడుగుల దూరంలో మంచం మీద పడుకున్నాడు. నయన మాత్రం వేద్ని అలాగే చూస్తూ ఎప్పుడో తెల్లవారుజాము దాకా వేద్కి సైట్ కొట్టుకుంటూ తెల్లవారుజామున నిద్రపోయింది. నిద్రపోయే ముందు మాత్రం పొద్దున్నే లేచి హెడ్ బాత్ చేసి వేద్కి ఇష్టమైనట్టు చీర కట్టుకొని కాఫీ పెట్టాలని అడ్డమైన ప్లాన్స్ అన్నీ వేసుకొని పడుకుంది. కానీ 10 అయినా మెలకు రాలేదు పాపకి. వేద్ డైలీలానే ఎర్లీ మార్నింగ్ లేచి తన డైలీ వర్కౌట్ ఫినిష్ చేసి ప్రోటీన్ షేక్ తాగిన తర్వాత ఇవన్నీ పట్టిన నయనకి కాఫీ తాగుతుందని తెలిసి తన కోసం కమ్మటి ఇన్స్టెంట్ కాఫీ ప్రిపేర్ చేసుకొని తీసుకువెళ్ళాడు. అప్పటికే టైం 10 అవుతోంది. నిద్రలోనే డ్రీమ్స్ వేసుకుంటూ నవ్వుకుంటున్న నయన పాపను చూసి నవ్వుకుంటూ, నైనా గెటప్ అని అన్నాడు. అయినా నయన లేవకపోవడంతో చిన్నగా తట్టాడు. నయన నెమ్మదిగా కళ్ళు తెరిచి వేద్ని చూసి తనకి కాఫీ ఇవ్వడం చూసి నవ్వుకొని, ఇది కళ, నేను కళ కన్నాను, 1 గంట ఆగితే నిజం చేస్తాను, అర్ధరాత్రి పూట కాఫీ నేను తాగను, ఆ కాఫీ పక్కన పెట్టేసి పడుకో, ఎర్లీ మార్నింగ్ నేనే లేచి మీకు కాఫీ ఇస్తాను అని వెనక్కి తిరిగి పడుకుంటే ఆ కాఫీ కప్ పక్కన పెట్టిన వేద్ ఆ రూమ్ డోర్స్ అండ్ కర్టన్స్ అన్నీ ఓపెన్ చేసేసరికి పాప మొహం మీద వెలుతురు పడి దెబ్బకి లేచి కూర్చొని ఎదురుగా ఉన్న వేద్ వైపు చూసింది. వేద్ కాఫీ కప్తో పాటు వాటర్ బాటిల్ కూడా తన పక్కన పెట్టాడు. థ్యాంక్ యూ బావా అని 1 మినిట్లో కాఫీ ఫినిష్ చేసి వాష్రూమ్లోకి దూరిపోయింది. నయన ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు వేద్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయడం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. నయన వచ్చి గిల్టీగా తలదించుకొని, ఐఎమ్ సారీ బావా అని అంటే వెనక్కి తిరిగిన వేద్, ఎందుకే సారీ అని అన్నాడు. నయన, అది ఇప్పటిదాకా పడుకొని నీతో పని చేయించుకున్నానుగా అంటే వేద్ ఒక ఐబ్రో అప్ చేసి ఛా అన్నట్టుగా చూశాడు. నయన ఇబ్బంది పడుతూ చేతులు నలిపేసుకుంటూ ఉంటే వేద్ తన దగ్గరికి వచ్చి తనకి ఇంచు దూరంలో నిలబడి తన ముఖం మీదుగా చిన్నగా గాలి వదుతూ, ఎప్పటిలాగానే ఉండు, కాకపోతే నా మీద నెగిటివ్ తీసేసి చూడు, ఖచ్చితంగా నీకు పాజిటివ్గానే కనిపిస్తాను, అంతేకాని నీది కాని క్యారెక్టర్లోకి దూరిపోవాలని ట్రై చేయకు, ఎందుకంటే ఐ లవ్ యువర్ క్యారెక్టర్ అని చిన్నగా లిప్ కిస్ ఇచ్చినట్టు చేసి కన్ను కొట్టు వెళ్ళిపోతే అంగుళం దూరం నుంచి అల్లాడిస్తున్న అతని తీరుకి నయన పాపలో సిగ్గు బిడియం వచ్చి చేరుతూ ఉంటే శరీరం అంతా అతని వాడి చూపులకు ఒక రకంగా అయిపోతుంది. మరి ఇప్పుడు మన వేద్ నయనలకు దొరికిన ఏకాంతంలో ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుని ఒక్కటైపోతారా? వీళ్ళిద్దరి హనీమూన్ ఈ ఇంట్లోనే కానుందా? బాలాజీ ధరణి హనీమూన్ పేరుతో వారిద్దరికి ఏకాంతం కల్పించడానికే హనీమూన్కి వెళ్ళారా? మరి వేద్ నయన ప్రెగ్నెంట్ అని ఇప్పుడే చెప్పేస్తాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.